శ్రీమాత్రి నమః. అందరికీ నమస్కారం అండి. ఈరోజు వీడియోలో 2026 సంవత్సరంలో జనవరి 19వ తేదీ నుండి జనవరి 28వ తేదీ వరకు మాఘశ్యామలాదేవి నవరాత్రులు అయితే జరుగుతాయండి. ఈ శ్యామలాదేవి నవరాత్రుల్లో మన అమ్మవారికి పూజ ఎలా చేసుకోవాలి, అసలు ఈ శ్యామలాదేవి నవరాత్రుల్లో ఎవరిని పూజించాలి, ఇంకా మనం ఈ ఉద్వాసన ఎప్పుడు పలకాలి, పూజ ఏ సమయంలో చేసుకోవాలి, ఈ శ్యామలాదేవి నవరాత్రుల గురించి ప్రతి విషయం కూడా ఈ వీడియోలో తెలియజేస్తా అండి. మన పురాణాల ప్రకారం ప్రతి సంవత్సరం మనకి 4 నవరాత్రులు అయితే జరుగుతాయండి. కానీ మనందరికి మట్టికి తెలిసిన నవరాత్రులు ఏంటంటే దేవి శరణ్ నవరాత్రులు. ఇవి కాకుండా మిగిలిన 3 నవరాత్రులు అయితే ఉన్నాయండి. అవి కూడా ఎంతో ప్రత్యేకమైనవండి. మాఘమాసంలో వచ్చే శ్యామలాదేవి నవరాత్రులు, ఆశ్వేజ మాసంలో వచ్చే శారదా నవరాత్రులు, ఆషాఢ మాసంలో వచ్చే వారాహి నవరాత్రులు, చైత్ర మాసంలో వచ్చే వసంత నవరాత్రులు, ఇలా సంవత్సరానికి 4 నవరాత్రులు అయితే ఉంటాయండి. మనందరికీ దేవీ నవరాత్రులు ఒకటే తెలుసండి. కానీ ఇప్పుడు మాఘమాసం అయితే రాబోతుందండి. ఈ మాఘమాసంలో మనం శ్యామలాదేవి నవరాత్రులు అయితే జరుపుకుంటాము. ఇవి చాలా శక్తివంతమైన నవరాత్రులండి. వీటిని గుప్త నవరాత్రులు అని కూడా అంటామండి. గుప్త నవరాత్రులు అంటే ఏమిటి అంటే, ఈ పూజను చేసుకునేవారు ఈ పూజను చేసుకుంటున్నామని అందరికీ చెప్పుకోకూడదండి. వారు ఒకవేళ చెయ్యాలి అనుకున్నప్పుడు వారి మనసులోనే సంకల్పం తీసుకొని ఈ 10 రోజులు కూడా అమ్మవారికి పూజ అనేది చేసుకోవాలండి. ఈ పూజలో దుర్గమ్మను 9 రూపాల్లో నవదుర్గలుగా అలంకరించి భక్తి శ్రద్ధలతో పూజించాలి. ఈ శ్యామలాదేవిని భక్తితో పూజిస్తే వారికి ఉద్యోగము, వ్యాపారంలో అభివృద్ధి కలుగుతుందండి, ఐశ్వర్యం లభిస్తుంది, ఇంకా పెళ్లి కాని వారికి వివాహం జరుగుతుందండి. పూర్వం బండాసుడనే వధించేందుకు ఆదిపరాశక్తి లలితాదేవి రూపంలో అవతరించింది. ఆమె బ్రహ్మాది దేవతలను సృష్టించే సమయంలో శ్యామలాదేవిని ప్రధానమంత్రిగా నియమించారు. అందుకే శ్యామలాదేవిని మంత్రిని దేవి లేదా మాతంగి అని కూడా పిలుస్తారండి. శ్యామలాదేవి అంటే ఎవరో కాదండి, సరస్వతీదేవికి ఇంకో స్వరూపము. ఆ తల్లినే మనం శ్యామలాదేవి రూపంలో పూజిస్తాము, సరస్వతి అమ్మవారిని. అయితే ఈ నవరాత్రుల పూజను మన నిత్య పూజలాగా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో తెలియజేస్తాండి. ఈ పూజను మనం పూజా మందిరంలో చేసుకోవచ్చు, లేదా సపరేట్గా పీఠం ఏర్పాటు చేసైనా చేసుకోవచ్చు అండి. నేను ఇక్కడ సపరేట్గా పీఠం ఏర్పాటు చేసి అయితే చేసుకుంటున్నాను. మీరు ఒకవేళ సపరేట్గా పీఠం ఏర్పాటు చేసుకోవడం కుదరకపోతే పూజా మందిరంలో పూజ అయితే చేసుకోవచ్చండి. మీరు ఎక్కడైతే పూజ చేసుకోవాలనుకుంటున్నారో అక్కడ శుభ్రంగా పసుపుతో అలికి ఒక పీట పైన అష్టదళ పద్మం ముగ్గు వేసి పసుపు కుంకుమలతో అలంకరించుకొని ఒక క్లాత్ అనేది వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత ఒక క్లాత్ పైన 3 గుప్పెలు బియ్యం వేసుకొని వాటిపైన పసుపు కుంకుమ అక్షింతలు వేసుకొని అమ్మవారి చిత్రపటం అయితే పెట్టుకోవాలండి. శ్యామల అమ్మవారి చిత్రపటం అయితే పెట్టుకోవాలి. ఒకవేళ మీ దగ్గర శ్యామల అమ్మవారి చిత్రపటం లేకపోతే లలితాదేవి అమ్మవారి ఫోటో అయినా పెట్టుకోవచ్చండి, లేదా సరస్వతి అమ్మవారి ఫోటో అయినా పెట్టుకోవచ్చండి, లేదా దుర్గాదేవి ఫోటో అయినా పెట్టుకోవచ్చు, లక్ష్మీ అమ్మవారి ఫోటో అయినా పెట్టుకోవచ్చండి. మీ దగ్గర ఏ అమ్మవారి ఫోటో ఉంటే అలా అయినా తెచ్చి పెట్టుకోవచ్చండి. ఒకవేళ శ్యామల అమ్మవారిది మనం ప్రింట్అవుట్ తెచ్చి అయినా అదైనా పెట్టుకొని పూజ అయితే చేసుకోవచ్చండి. ఒకవేళ కలశం అఖండ దీపం పెట్టుకునే ఆనవాయితీ ఉంటే అదైనా పెట్టుకుని పూజ చేసుకోవచ్చు. మీరు ఆనవాయితీ లేకపోయినా సరే ఈ పూజ అయితే నిర్వహించుకోవచ్చండి. అంటే కలశం అఖండ దీపం పెట్టుకొని, కానీ ఏంటంటే అఖండ దీపం పెట్టుకుంటే నియమ నిష్టలతో అయితే ఉండాలండి. అంటే బయటికి వెళ్ళడం కానీ చేయకూడదండి, ఇంట్లోనే ఉండాలి, నేలపైన పడుకోవాలి, ఇంకా ఉల్లి వెల్లుల్లి కూడా తినకూడదు, బ్రహ్మచర్యం పాటించాలి, చాలా నియమంగా అయితే ఉండాలండి మనం కలశం అఖండ దీపం పెట్టుకుంటే. ఒకవేళ మేము ఏం పెట్టుకోలేము అనుకునే వాళ్ళు నార్మల్గా మనం నిత్య దీపారాధన ఎలా చేసుకుంటామో అలాగే ఈ నవరాత్రిలో కూడా ఆ తల్లికైతే పూజ అయితే చేసుకోవచ్చు. నా దగ్గర శ్యామల అమ్మవారి ఫోటో అయితే లేదండి. నేను లలిత అమ్మవారి ఫోటో అయితే పెట్టుకొని పూజ అయితే చేసుకుంటున్నాను. నేను ఒక పీఠం అయితే ఏర్పాటు చేసి అయితే పూజ చేసుకుంటున్నాను. అమ్మవారిని చక్కగా మీకున్న పూలతో అయితే అలంకరించుకోండి. ముందుగా మనం గణపతికి పూజ అయితే చేయాలండి. గణపతికి ధూపం దీపం నైవేద్యం అనేది సమర్పించాలి. నైవేద్యంగా బెల్లం అయితే సమర్పించాలండి. నేను ఇక్కడ పూజలో కామాక్షి అమ్మవారి దీపం ఉంటే అది కూడా పెట్టుకున్నా అండి. మీ దగ్గర ఉంటే పెట్టుకోండి, లేకపోయినా లేదు. అమ్మవారి చిత్రపటం ఉన్నా పర్వాలేదండి.
మీరు ఇవేమి చేసుకోపోయినా ఓన్లీ అమ్మవారి చిత్రపటం దగ్గర రోజు దీపం వెలిగించుకొని అమ్మవారికి ఏంటంటే పానకం అనేది నైవేద్యం అయితే సమర్పించాలండి. రోజు ఈ పానకం అనేది నైవేద్యంగా సమర్పించిన చాలండి. లేదా ఇవేమి చేసుకోలేమనుకునే వాళ్ళు చిన్న బెల్లం ముక్కైనా అమ్మవారికి నైవేద్యంగా అయితే సమర్పించండి. ఈ పూజ అనేది మధ్యాహ్నం వేళల్లో చేస్తారండి. అంటే 11 నుండి 12 గంటల లోపు అలా అయితే చేసుకుంటారు. ఒకవేళ మాకు ఆ టైం కుదరలేదు అనుకునే వాళ్ళు ఉదయం వేళలైనా చేసుకోవచ్చండి, లేదా సాయంత్రం వేళలైనా చేసుకోవచ్చు, లేదా ఉదయం సాయంత్రం 2 వేళలైనా చేసుకోవచ్చండి. కుదిరితే బ్రహ్మ ముహూర్తాలైనా ఈ పూజ అయితే చేసుకోవచ్చండి. మీకు ఎలా వీలు కుదిరితే అలాగైతే చేసుకోండి. మేము చేసుకోలేకపోతున్నాము అనే కాకుండా మీకు ఎలా వీలు కలిగితే ఆ తల్లిని పూజించుకోవడానికి అలా మనస్ఫూర్తిగా ఆ తల్లిని అయితే పూజ అయితే చేసుకోండి. చాలా మంచిదండి శ్యామల అమ్మవారిని పూజ అయితే చేసుకుంటే. ఆ తల్లి అంటే గుప్త నవరాత్రులు కదండి, చేసుకోవచ్చా లేదనే సందేహం అయితే ఉంటుందండి. అలా ఏమి సందేహం అయితే పడొద్దండి. ఆ తల్లిని ప్రతి ఒక్కరూ పూజించుకోవచ్చు. ఆనవాయితీ ఉన్నా లేకపోయినా ఎవరైనా సరే ఆ తల్లిని అయితే పూజించుకోవచ్చండి. ఒకవేళ మీరు 9 రోజులు అమ్మవారికి పూజ చేసుకోవడం కుదరలేదు అనుకుంటే, ఏదన్నా ఆటంకుల వల్ల కనీసం మొదటి 3 రోజులు కానివ్వండి, 5 రోజులు కానివ్వండి, లేదా లాస్ట్ 3 రోజులు ఆఖరి 3 రోజులు కానివ్వండి, 5 రోజులు కానివ్వండి, ఆ తల్లికి పూజ అయితే చేసుకోండి. చాలా మంచి ఫలితాలు అయితే ఉంటాయండి. ఆ తల్లిని పూజించడం వల్ల ఉపాసించిన వారికి విద్యలో రాణిస్తారు. కోల్పోయిన పదవులు, కొత్త పదవులు అయితే ఉద్యోగాలు పొందుతారండి. ఆ తల్లిని పూజించడం వల్ల మన నిత్య దీపారాధన కూడా ఆ తల్లిని అయితే పూజ అయితే చేసుకోవచ్చండి. ఇంకా ఇలా దీపారాధన అనేది చేసుకున్న తర్వాత అమ్మవారి దగ్గర అమ్మవారి మాతంగి స్తోత్రాలు కానివ్వండి, షోడోపచార నామాలు కానివ్వండి, ఉదయ కవచం, అష్టోత్తర శతనామావళి ఇలాంటివన్నీ పారాయణ చేయండి. ఒకవేళ ఇవేమీ మాకు రాలేదు అనుకునే వాళ్ళు కుంకుమతో అమ్మని అర్చిస్తా ఓం శ్రీ మాత్రే నమః అనుకుంటా కూడా ఆ తల్లికి పూజ అయితే చేసుకోండి. పూజ అంతా అయిన తర్వాత అమ్మవారికి నైవేద్యం అనేది సమర్పించి కర్పూర హారతి అనేది ఇవ్వండి. ఇలా నార్మల్గా మన నిత్య దీపారాధనలాగా మనం ఇంట్లో ఎలా చేసుకుంటామో అలాగే ఆ తల్లికి ఈ 9 రోజులు కూడా నియమ నిష్టలతో పూజ అనేది చేసుకోవాలి. ఇక్కడ నేను అమ్మవారికి కుంకుమతో అర్చించుకుంటా, పసుపు కొమ్ములతో అర్చన అయితే చేసుకున్నా, అష్టోత్తరాలు అయితే చదువుకుంటా పూజ అయితే చేసుకున్నా అండి. మీకు ఒకవేళ వస్తే అమ్మవారి చదువుకోండి. ఒకవేళ అవేమీ లేవనుకుంటే మనకి ఏదన్నా ఫోన్లో అయినా మనకి అమ్మవారి అష్టోత్తరాలు అయితే వస్తాయండి. అవి చూస్తా చదువుతా అయినా పూజ అయితే చేసుకోండి. ఒకవేళ మాకు ఇవేమీ కుదరదు అనుకునే వాళ్ళు ఓం శ్రీ మాత్రే నమః అనుకుంటా కూడా అమ్మవారికి పూజ అయితే చేసుకుంటా ఉండండి. పూలతో కానివ్వండి, అక్షింతలతో కానివ్వండి, లేదా కుంకుమతో కానివ్వండి, మీరు ఎలా వీలు కుదిరితే అలాగా మీ దగ్గర ఉన్న వాటితో, అందుబాటు ఉన్న వాటితోనే అమ్మవారికి చక్కగా పూజ అనేది చేసుకోండి. ఇంకా ఈ నవరాత్రులు మనం దేవీ నవరాత్రుల్లో ఎలాంటి నియమాలు అయితే పాటిస్తామో అలాగే ఈ నవరాత్రుల్లో కూడా అలాంటి నియమాలే పాటించాలండి. అంటే మాంసాహారం తినకూడదు, బ్రహ్మచర్యం అనేది పాటించాలి, నేలపైన అనేది పడుకోవాలండి. ఇలాంటి నియమాలన్నీ మనం ప్రతి నవరాత్రులకు కూడా పాటించాలి. నేను నా దగ్గర ఉన్నవాడితోనే తేలికగా ఆ తల్లికి పూజ అయితే చేసుకుంటున్నా అండి. మీరు మీ దగ్గర ఉన్న వాటిలోనే అవి ఉన్నాయి ఇవి లేవు అనుకోకుండా మీ దగ్గర ఉన్న వాటితోనే చిన్న దీపమైన పెట్టి అమ్మవారికి చిన్న బెల్లం ముక్కను పెట్టి శ్రీ మాత్రే నమః అనుకుంటా ఆ తల్లిని తలుచుకుంటా పూజ అయితే చేసుకోవచ్చండి. ఇంకా మీకు ఏమైనా సందేహాలు ఉంటే ఈ నవరాత్రుల గురించి నా కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. నేను ప్రతి ఒక్కరికి రిప్లై అనేది ఇస్తాను. ఇంకా ఈ 9 రోజులు నవరాత్రులు పూజ చేసుకున్న తర్వాత మనం 10వ రోజు అంటే 28వ తేదీ ఉద్వాసన అనేది పలకాలండి అమ్మవారికి. 28వ తేదీ బుధవారం రోజున మనం ఉద్వాసన అనేది పలకాలి. అంటే అమ్మవారి పూజా పీఠం అనేది మనం కదిలించవచ్చు. ఓకే అండి, మీకు ఇంకేమైనా సందేహాలు ఉంటే నా కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. ప్రతి ఒక్కరికి రిప్లై అనేది ఇస్తాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.